ఏంలే అంటే ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని ఫిక్స్ మీరు ఇంకొకసారి ఆ మాట అన్నారనుకోండి జనాలు కొడతారు ఇంకా ఎందుకు వచ్చింది చెప్తాదా ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ నమ్మకం లేదు ఈ స్టేట్మెంట్ మీద. మీరు చూడండి నెక్స్ట్ 3 years ఏం సినిమాలు చేస్తున్నానో టెంటేటివ్లీ నాకు తెలుసు. ఓకే అండ్ ఫర్ కరెంట్ ఫ్యూచర్ లైక్ అంటే ఫర్ లైక్ ప్రాబ్లీ 3 years అంటే అన్లెస్ ఏదో యాక్షన్ సినిమా చేస్తూ స్పైనల్ కార్డో నెక్కో ఏదో బ్రేక్ అయ్యి ఇంకా యాక్షన్ చేయలేనంటే అప్పుడు ఇట్లా వీల్ చైర్ మీద కూర్చొని లవ్ స్టోరీలు విజయ్కి చాలా మంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ హీస్ బ్రోకన్ దర్ హార్ట్ బై గివింగ్ దిస్ స్టేట్మెంట్. సో డెఫినెట్ గా చేస్తారు ఐ థింక్ 3 years తర్వాత. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన ఫ్యూ సెకండ్స్ కి ట్విట్టర్ యూట్యూబ్ ఎవ్రీథింగ్ కింద కామెంట్స్ చూడాలి. అంటే మోర్ దెన్ ఎనీథింగ్ నాకేంటంటే ఒక్కసారి రాశి ఈజా క్యాథరిన్ ఐశ్వర్యతో చేస్తే ఇంకా లైఫ్లో ఎవరిని ప్రేమించొద్దు, ఇదే నా లాస్ట్ గుర్తుగా ఉండిపోవాలి. ఐ డోంట్ వాంట్ టు అంటే వెన్ యూ ఈట్ లైక్ సమ్ నైస్ డెజర్ట్ దెన్ యూ డోంట్ వాంట్ టు టచ్ ఎనీథింగ్ ఎల్స్ లైక్ ఐ వాంట్ దిస్. ఐ థింక్ కొంచెం ఇట్స్ కమింగ్ అక్రాస్ లిటిల్ రాంగ్. వెరీ రాంగ్. నేను అదే అడగబోతున్నా, మీరు పాజిటివ్ చెప్తున్నారా నెగటివ్ నోట్ లో చెప్తున్నారా? చాలా పాజిటివ్ కాదు. లైక్ ఈ తర్వాత ఇంకే అమ్మాయి ఇంకా ప్రేమ ఇవ్వద్దు, ఇదే నా లాస్ట్ గుర్తుండిపోవాలని ఫిక్స్ అయ్యా. నేను లైఫ్లో సీనయ్య లాంటి రోల్ ఎప్పుడు ప్లే చేయలేను, వాడు ఎప్పుడు కలవదు, ఆ లైఫ్ నాకు తెలియదు. సో ఆడ బ్లాస్ట్ ప్లేయింగ్ సీను, బీయింగ్ రొమాన్సింగ్ ఈజా ఇన్ ప్యారిస్, షీ ప్లేస్ అ పైలట్. దీస్ థింగ్స్ ఐ నెవర్ డూ ఇన్ లైఫ్. సో ఇట్ వాజ్ ఐ హ్యాడ్ అ బ్లాస్ట్ ప్లేయింగ్ దీస్ రోల్స్. యా. So maybe not Sinu, but Gautam, yes, in with Isa. Gautam? Gautam, yes, with Gautam, Isa. yes, anta That can happen in your life, not Sinu, really. Sinu అయితే కంప్లీట్లీ Sinu దట్ వాస్ మోస్ట్ థ్రిల్లింగ్ ఫర్ మీ Yeah. టు డూ. మాకు ఫీలింగ్స్ ఉండవా? అంత ఉండవు అంటున్నానండి, ఉండవు అనట్లేదు. అవునా? కంపారిటివ్లీ కొంచెం అంటే మీరైతే ఇంకా అసలు అంటే boys move on quickly than girls do. బాయ్స్ విల్ గ్రో బియర్డ్స్ అండ్ సిట్ అట్ హోమ్ అండ్ అదే ఏది నాకు తెలీదు, చేయకుండా కానీ నాకు కెరియర్ లో తెలిసిన వాళ్ళ అబ్బాయిలో యూజువల్లీ వాట్ వి సీ ఇస్ గర్ల్స్ ఎక్కువ ఫీల్ అవుతారు. అండ్ మీరు ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు ఐఎమ్ బ్లీడింగ్. ప్రతి అమ్మాయిలో యామిని ఉంటుంది. It's the same thing, like you go through the breakup, that love is too much from your end, it's not like that from that person's end. Kani if it's true it will survive, otherwise don't waste your time. What I really liked about the film, what I really connected with it was the strong writing in the film. I thought it was written brilliantly well, and I think when a film is written brilliantly well, the characters also by default are written pretty well. So in spite of the fact that it is an ensemble cast, I do think that every one of the 4 actresses, you know, have had really solid roles, so to speak. And what I liked the most about the character that Kranti wanted me for Smita was that what he told me, like I asked him, I was like, why do you want me to do this? Why did you call? Why do you want me to do this? And he was like, no, I think you and Smita are very similar, like it's just you. So, and I was like, okay, and I could sort of see that, but I'm like, okay, but then, you know, I wouldn't really have to get into the character, and I like to do things like that. And he was like, yeah, sometimes it's cool. I think you should just be yourself and be spontaneous. So, of course, it's not possible for me to be completely myself because I've never really been in an environment like Kottagudem, and it was the first time that I'd, you know, been to a coal mine. So I had to, you know, just, you know, feel the ambience and let that sort of absorb. I think it was a great experience. I think it was really fun. I think Vijay should answer. Was I fun or was I bubbly Vijay, and jumping around? Catherine very was quiet. my most professional relationship I had in my మోస్ట్ life. ప్రొఫెషనల్ రిలేషన్షిప్. నాకు వచ్చి తమిళ్లో నేను చాలా సినిమాలు చేశాను ఇలాంటి క్యారెక్టర్స్, బట్ తెలుగులో ఐ థింక్ ఆడియన్సే ఇలాంటి క్యారెక్టర్స్ చూడలేదు. ఆల్మోస్ట్ ఫర్ ఒక 10 ఏళ్ళగా హీరోయిన్స్ అంటే తెలుగులో దే టూ లైక్ యునో కమర్షియల్, ఐ మీన్ అలాగా చేస్తారు ఇలాగా చేస్తారు. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ దిస్ రోల్ బికాస్ ఈ సినిమాని నేను ఫస్ట్ సైన్ చేశాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ సైన్డ్ ఇన్ తెలుగు. అండ్ నాకు విజయ్ దేవరకొండ అని చెప్పిన వెంటనే ఐ సెడ్ ఓకే ఓకే ఐఎమ్ డూయింగ్ ఇట్ ఓకే. నాకు చెప్పాలి, ఐ థింక్ నేను ఐశ్వర్య రాజేష్ ఫ్యాన్ అయ్యాను ఇప్పుడు. అంటే సినిమాలో ఎంత బాగా చేసింది. Yeah, that's true. Yeah. And I think it's added so much value to our film. So Yeah. you're brilliant. You have a very bright future in Tollywood now.
అంటే అందరికీ ఈ సినిమా ఎలాగంటే వీ షుడ్ యాక్చువల్లీ థ్యాంక్ విజయ్ బికాస్ ఆల్ హిస్ ఫిల్మ్స్ లైక్ ఐ బీన్ ఫాలోయింగ్ హిస్ ఫిల్మ్స్ ఫ్రమ్ అర్జున్ రెడ్డి, టాక్సీవాలా, నోటా, స్ట్రైట్ తమిళ్ ఫిల్మ్ డియర్ కామ్రేడ్, అన్నిట్లో హీరోయిన్స్కి చాలా స్ట్రాంగ్ రోల్స్ ఉన్నాయి. నాట్ మెనీ హీరోయిన్స్ లైక్ నాట్ మెనీ హీరోస్ కమర్షియల్ హీరోస్ అలాగా హీరోయిన్స్కి స్ట్రాంగ్ రోల్స్ అంటే ఒక్క హీరోయిన్కి ఇవ్వడమే కష్టం, ఇక్కడ 4 హీరోయిన్కి స్ట్రాంగ్ రోల్ అనమాట. అంటే ఐ థింక్ వీ షుడ్ థ్యాంక్ విజయ్ ఫర్ దట్ బికాస్ అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. అండ్ ఐ రెడ్ వన్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూస్ ఒకసారి టైమ్స్లో అనుకుంటాను. సో హీ టోల్డ్ అక్కడ ఏంటంటే హౌ డూ యూ లైక్ అ గర్ల్ టు బీ, హౌ డూ యూ లైక్ యువర్ కోస్టార్ టు బీ అని క్వశ్చన్ అడిగితే తన చాలా ఆన్సర్ నాకు చాలా బాగా నచ్చింది. యాక్ట్రెస్ షుడ్ నాట్ బీ డమ్, షీ హ్యాస్ టు బీ వెరీ సెన్సిబుల్ యాక్ట్రెస్, బాగా యాక్ట్ చేయడం వచ్చే వాళ్ళని నేను ఇది చేస్తాను అనేసి. సో హీఈస్ వన్ హీరో హూ గివ్స్ ఇంపార్టెన్స్ ఫర్ టాలెంట్. అందుకే అనుకుంటా ఆయన ఇంకా వీళ్ళ నలుగురితో చాలా నాకు ఇంకొక లవ్ స్టోరీ వద్దు అనుకుంటున్నాను. చాలు కదా అదే ఇప్పుడు అప్కమింగ్ లో నెక్స్ట్ సినిమాలో నేను హీరోయిన్ దాని తర్వాత లైన్ గా మాతోనే చేస్తాను చెప్పేశాడు. ఇంకా మొత్తం వీళ్ళ నలుగురు మధ్యలోనే మీరు చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఈ పార్టీ మీరు కొంచెం నేర్పించారా? డైలాగులు చెప్పేసింది యాక్చువల్లీ, డెఫినెట్లీ ట్రై చేస్తాను. సినిమాలో డైలాగ్ చెప్పేసింది. ఒక డైలాగ్ చెప్తారా? I don't remember now. అని చెప్పింది. ఐ డోంట్ రిమెంబర్, నన్ ఆఫ్ us remember after the scene. ప్రేమ అనేది చాలా సెల్ఫ్లెస్ థింగ్. దాంట్లో నేను అనే వర్డ్ రాగానే గొడవలు అయిపోతాయని కాన్సెప్ట్. వన్స్ యూ స్టార్ట్ సేయింగ్ ఐ వాంట్ దిస్, వన్స్ యూ డోంట్ కన్సిడర్ ఇద్దరం ఒకటి అనకుండా నాకు ఇది నీకు అది, నేను ఇక్కడ నువ్వు అక్కడ అని వస్తే గొడవలు అవుతాయని కాన్సెప్ట్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్, నౌ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్, నౌ ఐ హ్యావ్ టైమ్ అండ్ ఓకే. సో ఫస్ట్ మనం నేను అని చూసుకుని బాగుంటే తర్వాత మనతో ఉండేవాళ్ళని మనం హ్యాపీగా ఉంచగలం అంటారు ఫైనల్లీ. ఐ థింక్ నేనే హ్యాపీగా లేకపోతే ఇంకొకరిని ఎట్లా చూసుకుంటా. అంటే కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు కూడా ఐ రిమెంబర్ విజయ్ సేయింగ్ ఐ నో హౌ మచ్ ఇస్ దేర్ ఆన్ లైన్ ఫర్ బోత్ ఆఫ్ అస్, బికాస్ ఇది చాలా ఐ థింక్ నాకు ఒక ఇమేజ్ ఉంది ఆడియన్స్, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బ్రేక్ అన్ ఇమేజ్. ఓకే. అంటే ఐ డోంట్ లైక్ పీపుల్ స్టీరియోటైపింగ్ అ ఉమెన్ ఆర్ అన్ యాక్టర్ దట్ యూ కెన్ ఓన్లీ డూ సర్టన్ కైండ్స్ ఆఫ్ రోల్స్. అది బ్రేక్ చేయాలి ఎవ్రీ ఫిల్మ్, అండ్ నాట్ ఎవ్రీ ఫిల్మ్ విల్ గివ్ యూ దట్ ఆపర్చునిటీ. కానీ ఈ సినిమా నాకు ఐ థింక్ క్రాంతి గేవ్ మీ దట్ ఆపర్చునిటీ టు బ్రేక్ దట్ ఇమేజ్. కానీ స్టిల్ ఐ ఫీల్ యామిని స్టిల్ అ వెరీ ట్రెడిషనల్ పర్సన్. షీఈ్ నాట్ లైక్ దట్, I can't explain it, but she's not very different from any of us. చాలా మంది ఆ సీన్ చూసారు కానీ they didn't really see the expression. అసలు వాళ్ళు అన్కంఫర్టబుల్లే లేరు. 12 million వ్యూస్ ఎందుకు వచ్చినాయి? ఒక్కొక్కటి 20 సార్లు 15 సార్లు చూస్తే వస్తాయి వ్యూస్ అట్లా. They were in shock also, some of my fans. What? Go back. What? Is it? అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అంటే షాక్ అయ్యారు చాలా మంది. కానీ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నేను కూడా చెప్పాను అప్పుడు అంటే ప్రీ రిలీజ్లో, అదర్వైజ్ ఆల్సో హావ్ సెడ్ దట్ దేర్ ఒపీనియన్ విల్ చేంజ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్, అండ్ ఇట్ హ్యాస్. సో ఐ వాజంట్ రియలీ వరీడ్. But as an actor, you need to keep breaking that image so the audience is ready to see you in whatever. You should keep breaking tradition. That's all I feel. సినిమాలో while creating Paris, she created it together. Like all of them are very involved in each episode, each segment, in making it in the character. ఊరికేనే వచ్చి సెట్ మీద వచ్చి ఇదానా డైలాగ్ అని లేరు. నాన్ స్టాప్ all of them were on, like completely hooked to this. Hi, I'm Muskan Sethi. Hi, this is Jamni Bhaskar. Hi, this is Kashmira. Hi guys, name me Advisesh. For interesting updates about movies, movie reviews, And gossips, please subscribe to IG Telugu. please subscribe to IG Telugu. And press here on the bell icon for more interviews, reviews, and interesting updates. Thank you.